హలో పీపుల్, వెల్కమ్ టు సైబోర్గెక్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి యాజ్ ఐమ్ సేయింగ్ ఆ న్యూ డే విత్ అ న్యూ వ్లాగ్. 10 మోస్ట్ కామన్ మిస్టేక్స్ అని ఈవీ ఓనర్ డస్. అంటే ఒక కొత్తగా పర్చేస్ చేసిన ఈవీ ఓనర్ కామన్గా ఏ మిస్టేక్స్ చేస్తుంటాడు అనేది ఈ వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ మిస్టేక్స్ వల్ల ఏమవుతుందంటే మన బ్యాటరీ ఎఫెక్ట్ అవ్వచ్చు, రేంజ్ ఎఫెక్ట్ అవ్వచ్చు, అండ్ ఆల్సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ ఎలక్ట్రానిక్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, దీంట్లో ఏదైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ టు పెట్రోల్ వెహికల్ అనమాట. ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది పెట్రోల్ వెహికల్స్తో కంపేర్ చేస్తే కంప్లీట్లీ డిఫరెంట్. చాలా వరకు పెట్రోల్ వెహికల్స్కి ఇంజన్ ఉంటుంది, దీనికి ఇంజన్ ఉండదు. సో ఇట్ హ్యాస్ అన్ ECU యూనిట్, బ్యాటరీ ప్యాక్ అండ్ డిఫరెంట్ థింగ్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ మోస్ట్ కామన్ మిస్టేక్ ఈజ్ దిస్ అగ్రెసివ్ యాక్సిలరేషన్ అనమాట. వెహికల్ వచ్చేసి కస్టమర్ పర్చేజ్ చేసినప్పుడు దీన్ని పెట్రోల్ వెహికల్ అయితే ఎలా యూజ్ చేస్తామో అలా అగ్రెసివ్గా యాక్సిలేట్ చేస్తుంది అనమాట. లైక్ యూ కెన్ సీ వోల్టేజ్ డ్రాప్ అవుతుంది సడన్ యాక్సిలేషన్స్తో. ఇట్లా ఈ యాక్సిలేషన్స్తో వోల్టేజ్ డ్రాప్ అవుతుంది అనమాట. ఈ యాక్సిలేషన్తో ఏమవుతుందంటే దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ సెన్సర్ అనమాట. ఇది పెట్రోల్ వెహికల్స్లో ఉన్నట్టు స్ట్రింగ్ ఉండదు, స్ట్రింగ్ యూజ్ చేసుకుని యాక్యులేట్ అవ్వదు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సెన్సర్, ఏ రీడర్ విల్ బి దేర్. మనం ఎంత పుల్ చేస్తే యాక్సిలరేషనో అంత సిగ్నల్ వెళ్తుంది అనమాట. లైక్ ఇట్ నీడ్స్ సమ్ మోర్ పవర్ అన్నట్టు. సో బ్యాటరీ నుంచి ఎక్కువ కన్సంప్షన్ చేస్తుంది. సో రేంజ్ విల్ డ్రాప్ ఆటోమేటికలీ. ఇంకొకటి వచ్చేసి కొంతమంది ఓనర్స్ ఏం చేస్తారంటే స్టీప్స్కి, అంటే లైక్ అప్ హిల్ నుంచి డౌన్ వచ్చేటప్పుడు కీస్ ఆఫ్ చేసేస్తారు. కీస్ ఆఫ్ చేసేసి మనకి ఇంకొన్ని కిలోమీటర్స్ మైలేజ్ ఎక్కువ వస్తుంది కదా అన్న థాట్లో ఆ కీస్ ఆఫ్ చేస్తారు. ఈ కీస్ ఆఫ్ చేస్తే ఏమవుతుందంటే, సో లైక్ ఐ సెడ్ దెర్ ఇస్ అ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కదా. కీస్ ఆఫ్ చేస్తే ద టైర్ విల్ బి రొటేటింగ్ అండ్ ద రిటర్న్ వచ్చినది పవర్ వచ్చేసి బ్యాటరీ మీద ఇంపాక్ట్ అవుతుంది. అండ్ ఆల్సో డిఫరెంట్ వైరింగ్స్ అండ్ ECU యూనిట్ 2 ఇది వీటన్నిటి మీద ఇంపాక్ట్ అవుతుంది. ఇంకొక కామన్ మిస్టేక్ వచ్చేసి వెహికల్ రైడ్ నుంచి రాగానే, రైడ్కి తీసుకెళ్ళి ఇంటికి రాగానే వెంటనే ఛార్జింగ్ పెట్టేస్తారు. సో దట్స్ వన్ ఆఫ్ ద మిస్టేక్ టూ. అక్కడ అలా ఎందుకు చేయకూడదంటే మనం వెహికల్ డ్రైవ్ తీసుకెళ్ళినాక బ్యాటరీ విల్ బీ కొంచెం హీట్గా ఉంటుంది. ఆ టైంలో మనం బ్యాటరీకి ఛార్జింగ్ పెడితే ఛార్జ్ అవుతుంది, బట్ ఏమవుతుందంటే సెల్ఫ్ డ్యామేజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇంకొక మిస్టేక్ ఏంటంటే వెహికల్కి ఛార్జింగ్ పెట్టంగానే వెంటనే వెహికల్ తీసుకొని వెళ్ళిపోతారు. సో ఇక్కడ సేమ్ మిస్టేక్ అనమాట. బ్యాటరీ ఛార్జ్ చేసినప్పుడు హీట్గా ఉంటుంది, సో వెంటనే తీసుకెళ్ళడం కూడా బ్యాటరీ సెల్ ఇంబ్యాలెన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇంకొకటి వచ్చేసి ఆన్ టైం సర్వీసెస్ చేయించుకోరు. ఎందుకంటే ఈవీస్కి మోస్ట్లీ సర్వీసెస్ ఉండవు అని నమ్ముతారు అనమాట. ఎందుకంటే కొన్ని షోరూమ్స్లో, కొన్ని కంపెనీస్లో వెహికల్స్కి సర్వీసెస్ లేవని చెప్పేసి ఈవీస్కి సర్వీస్ అవసరం లేదని కూడా మిస్టేక్. ఎందుకంటే సర్వీస్ ఉంటుంది. మీరు చూసినట్టయితే దీనికి మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 డిస్క్ బ్రేక్స్ వస్తాయి. సో బ్రేక్ ప్యాడ్ మెయింటెనెన్స్ అండ్ బ్రేక్ ఆయిల్ మెయింటెనెన్స్ ఇస్ మస్ట్ అండ్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో టైర్ ప్రెజర్ మానిటరింగ్, టైర్ ప్రెజర్ కూడా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే నిన్న వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు టైర్ ప్రెజర్ కూడా మనకు మైలేజ్ మీద ఇంపాక్ట్ అవుతుంది. ఇఫ్ టైర్ ప్రెజర్ ఈజ్ లో, మనకు ఆటోమేటిక్గా వెహికల్ మీద డ్రాగ్ పెరుగుతుంది. సో మైలేజ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట. ఇంకొకటి వచ్చేసి సర్వీస్ ఏంటంటే వైరింగ్ చెకప్. మనం యూజ్ చేసేయడానికి వైరింగ్ కనెక్షన్స్ అనేది మేబీ లూజ్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ డిస్కనెక్ట్ అవ్వచ్చు, ఇంకేదైనా జరగచ్చు. సో మంత్లీ ఆర్ అప్పుడప్పుడు సర్వీస్ మెయింటెనెన్స్ అనేది మస్ట్ అండ్ ఇంపార్టెంట్ అనమాట. సో దీస్ ఆర్ ద కామన్ మిస్టేక్స్ ఎవ్రీ EV ఓనర్ డస్. అండ్ దెర్ ఆర్ ఆల్సో సమ్ అదర్ మిస్టేక్స్ దిస్ పీపుల్ విల్ డూ. వెహికల్ కంటిన్యూస్గా ఆన్లో పెట్టడం కానీ ఛార్జింగ్ డ్రైన్ అవుతుంది. అండ్ ఆల్సో బ్యాటరీ ఫుల్ పెట్టేసి ఫర్ సపోజ్ ఒక 3-4 డేస్ ఆర్ 1 వీక్ ఎటైనా వెళ్తున్నారు అనుకుందాం, వెహికల్ అట్లే ఆన్లో లైక్ కీస్ ఆఫ్ చేసి కూడా పెట్టినారంటే వెహికల్లో వచ్చే బ్యాటరీ డ్రైన్ అవుతుంది అనమాట. సో మన వెహికల్స్లో ఏమవుతుందంటే సీట్ కింద వచ్చేసి ఒక MCB స్విచ్ ఉంటుంది. యాజ్ యూ కెన్ సీ దిస్ ఈజ్ ద MCB స్విచ్. యూ కెన్ టర్న్ ఇట్ ఆఫ్. దీనివల్ల ఏమవుతుందంటే బ్యాటరీ వెహికల్ యూజ్ చేసుకోవచ్చు. యాజ్ యూ కెన్ సీ యూజ్ చేసుకోదు, దెన్ బ్యాటరీ డ్రైన్ అవ్వదు అనమాట. సో వెన్ యూ కమ్ బ్యాక్ అండ్ యూ కెన్ టర్న్ ఇట్ ఆన్, యూ కెన్ యూస్ ద వెహికల్ లైక్ యూజువల్. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వదు. సో మీరు రిటర్న్ వచ్చినప్పుడు వెహికల్ ఆటోమేటిక్గా స్మూత్గా ఆన్ అయిపోతుంది. అండ్ యూ కెన్ యూస్ ద వెహికల్ యాజ్ యూజువల్. సో దీస్ ఆర్ ద సమ్ కామన్ మిస్టేక్స్ వీ డస్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్. అండ్ ఆల్సో monthly checkup is must and should.
ఇంకా సో వన్ మోర్ మిస్టేక్ ఈజ్ బ్యాటరీ కంప్లీట్గా డెడ్ అయ్యేంత వరకు యూజ్ చేస్తారనమాట. డెడ్ అయిపోతే మనకు దేర్ ఆర్ 2 kinds ఆఫ్ రిస్క్. వెహికల్ ఎక్కడైనా ఆగిపోవచ్చు అండ్ ఆల్సో ఇదేమంటే బిఎంఎస్ మళ్ళీ ఛార్జ్ చేయకుండా బిఎంఎస్ ఆపేస్తుంది అనమాట. బిఎంఎస్ హెల్ప్ చేస్తుంది అండ్ ఆల్సో బ్యాటరీ కంప్లీట్గా డ్రైన్ అయిపోయినప్పుడు బిఎంఎస్ఏ మనకి ఛార్జ్ అవ్వకుండా ఆపుతుంది బికాస్ టు అవాయిడ్ సమ్ సెల్ ఇంబ్యాలెన్స్. సో ఇది కూడా ఒక మిస్టేక్ అనమాట. బ్యాటరీ కంప్లీట్గా 0 అయ్యేంత వరకు యూజ్ చేసుకోకుండా మేబీ కొంచెం ఉండగానే ఛార్జింగ్ పెట్టుకోవడం బెటర్ ఆప్షన్ అనమాట. సో అండ్ వన్ మోర్ మిస్టేక్ ఈజ్ కనెక్టర్స్ దగ్గర ఇప్పుడు ఫర్ సపోజ్ వాటర్ సర్వీస్ చేయించుకున్నారు వెహికల్. వాటర్ సర్వీస్ చేయించుకున్నప్పుడు మనకు వాటర్ క్లాగ్స్ అవుతాయి, అంటే లైక్ కనెక్టర్స్ దగ్గర అక్కడిక్కడ క్లాగ్స్ అవుతాయి. సో వెంటనే వెహికల్ ఆన్ చేసుకొని తీసుకెళ్ళినా కూడా ఈ వాటర్ క్లాగింగ్ వల్ల కనెక్టర్స్ ఎఫెక్ట్ అయితే ఎలక్ట్రానిక్స్ ఫెయిల్ అవ్వచ్చు. సో యూ హ్యావ్ టు చెక్ దిస్ వాటర్ కనెక్టర్ ఎలక్ట్రానిక్ కనెక్టర్స్ వెదర్ ఇట్ ఈస్ వాటర్ క్లాగ్డ్ ఆర్ నాట్. ఇంకొకటి వచ్చేసి ఛార్జర్స్, ఒరిజినల్ ఛార్జర్స్ యూజ్ చేయాలన్నమాట. మనకు బ్యాటరీ కొన్ని ఛార్జర్స్కి కంపాటబుల్ ఉంటుంది అనమాట. మనం చీప్ ఆర్ లోకల్ ఛార్జర్స్ యూజ్ చేస్తే ఆ ఛార్జర్ ఓవర్ హీట్ అవ్వచ్చు, మేబీ బ్యాటరీ ఓవర్ హీట్ అవ్వచ్చు. కంపాటబుల్ కాకపోతే ఇది కూడా ప్రాబ్లమే. సో యూ హ్యావ్ టు చెక్ ద ఛార్జర్ బిఫోర్ యూ యూజ్ ద ఛార్జర్ ఫర్ సమ్ లైక్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ మోడల్స్. అండ్ ఇంకోటి వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ని చాలామంది షేడ్లో పార్క్ చేయకుండా ఎండలో పార్క్ చేసేస్తుంటారు. ఎండలో పార్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే లైక్ ఐ సెడ్ బ్యాటరీ ఓవర్ హీట్ అవుతుంది అండ్ ఆల్సో ఎండలో పార్క్ చేసి మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెంటనే తీసుకొని వెళ్ళిపోతాం. బ్యాటరీ విల్ బీ ఓవర్ హీటెడ్ అండ్ వెంటనే తీసుకెళ్తే ఆ బ్యాటరీ ఓవర్ హీట్ అయినందుకు మనకు రేంజ్ ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఫర్దర్గా సెల్ ఇంబ్యాలెన్స్ కూడా అవుతుంది. మేబీ బ్యాటరీ డ్యామేజ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యూ హ్యావ్ టు అబ్జర్వ్ దీస్ థింగ్స్. maybe if I find some more mistakes I'll share those in the description, or maybe if any అంటే ఎవరైనా EV owners ఉంటే ఇంకా చాలా like different kinds of problems observe చేస్తుంటే you can share those mistakes in the comment section as well, so that మనకు కూడా అర్థమవుతుంది ఇంకా ఇలాంటి మిస్టేక్స్ కూడా చాలా ఉన్నాయని చెప్పేసి. EVs అనేది మనకు రీసెంట్గా స్టార్ట్ అయిన ప్రొడక్షన్ అనమాట. సో దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ మోడల్ యాక్చువల్లీ. అన్ని పర్ఫెక్ట్ మోడల్స్ ఇంకా ప్రొడ్యూస్ చేయలేదు. సో అంటిల్ దెన్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ హౌ వీఆర్ యూజింగ్ ద వెహికల్ అండ్ యూ హ్యావ్ ఆల్ మనం ఇంకోటి కూడా చెక్ చేసుకోవాలి వెహికల్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేసి. సో బేస్డ్ ఆన్ థింగ్స్ యూ హ్యావ్ టు పర్చేస్ ద వెహికల్. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్ I guess. So yeah, like I said, if you have any doubts or queries, please contact me. I'll share my number in the description. And like if you want to know any details about the vehicles and the vehicles gurinchi emana details telusukovalana or else purchase cheyalana thought anna, you can visit the showroom anytime, or you can call me before you visit the showroom, and there will be discounts for our subscribers. So yeah, please subscribe our channel, and మీరు సబ్స్క్రైబ్ చేసిన దానికి మనకి మోటివేషన్గా ఉంటుంది. సో yeah guys, that's it about today, and thank you for watching the vlog. Thank you everyone. Please subscribe, like and comment and share with your friends, so that మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఈవీ ఓనర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మేబీ వాళ్ళకి అర్థమవుతుంది ఈవీ వెహికల్ ఎలా యూజ్ చేసుకోవాలి అని, ఇఫ్ దే డోంట్ నో హౌ టు యూజ్ ఇట్ ప్రాపర్లీ. సో దట్ విల్ హెల్ప్, దిస్ వీడియో విల్ హెల్ప్ దోస్ ద న్యూ ఈవీ ఓనర్స్ హూ జస్ట్ బాట్ ద వెహికల్. అంటే ఈ మిస్టేక్స్ అనేది నాట్ జస్ట్ ఇన్ దిస్ కంపెనీ, ప్రతి కంపెనీ వెహికల్ యూజ్ చేసే వాళ్ళకి సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. సేమ్ ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతున్నాయి, సేమ్ బ్యాటరీ మిస్టేక్స్ అండ్ సేమ్ ఛార్జింగ్ మిస్టేక్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో డోంట్ ఎక్స్పెక్ట్ ద రేంజ్ వీ ఆఫర్. యాక్చువల్లీ మనం కంపెనీ నుంచి ఆఫర్ చేసే రేంజ్ కన్నా మేబీ 10 or 20 kilometers డిఫరెన్స్ వస్తుంది. బికాజ్ లైక్ ఐ టోల్డ్, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి అనమాట బైక్ మీద, లైక్ మైలేజ్ మీద, లైక్ ఐ సెడ్ టైర్ ప్రెషర్ ఆర్ వెయిట్ ఆఫ్ ది రైడర్, అండ్ ఆల్సో ద రోడ్ టెరెన్ వీ రైడ్ అట్. ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి మైలేజ్ మీద. సో వాట్ ఎవర్ ద రేంజ్ వీఆర్ ఆఫరింగ్, that is a tested mileage actually, but also these factors will affect the mileage. Don't expect the exact mileage we offer. There will be difference in the mileage we offer and the mileage it appears when you ride personally. So yeah guys, this is it for today, and take care, stay tuned for our channel, like subscribe, like, share, comment, and please support us so that we can do more videos about electric vehicles and we can start our projects and all. Thank you once again.